దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి బలమైన స్తోత్రాన్ని ఘనుడైన యేసయ్యకు తెలియపరుద్దాం. హల్లెలూయా. రెండు చేతులెత్తి అల్లాడించు అర్పణ. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి. దైవజనులు, అపోస్తలులు డాక్టర్ థామస్ అయ్య గారిని చాలామంది టీవీలో చూశారు. ప్రత్యక్షంగా ఎంతమంది చూశారు? చూస్తే కనుక ఒక్కసారి మీ చేతులు ఎత్తండి. ప్రత్యక్షంగా థ్యాంక్ యూ. ఈరోజేనండి వారిని సమీపంగా దగ్గరగా చూస్తూ ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఈ మధ్యాహ్న కాల సమయం మనతో మన మధ్యన పరిచర్య చేయడానికి తండ్రి అయిన దేవుడు వారిని తీసుకొని మోసుకొని వచ్చారు కనుక వారి ప్రయాణం అంతటిలో క్షేమాన్నిచ్చి నడిపించినందులకై దేవదేవునికి మహిమ కలుగునుగాక. వారిని బట్టి, వారి పరిచర్యలను బట్టి దేవునికి మహిమను ఆపాదిస్తూ ఈ కుగ్రామానికి ఈ పరిచర్యలను మమ్మను ప్రేమించి విచేసినటువంటి ఘనులైన దైవ సేవకులు, అపోస్తలులు డాక్టర్ థామస్ అయ్య గారికి హృదయపూర్వకపు నిండు వందనాలు కుటుంబం తరఫున, ఈ పరిచర్యల తరఫున తెలియపరుస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి అభిషిక్తులు, దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారిని ఎంతో శ్రద్ధ వహించి మన మధ్యకు తీసుకొని వచ్చినటువంటి ఆత్మీయులు, అలాగే ఫాదర్ వినయ్ గారు, అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకపు నిండు వందనాలు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను పేరు పేరున. ఈ సమయంలో సమయము వృధా కాకుండా దేవుని సేవకుల చేతిగుండా, అపోస్తలులు డాక్టర్ థామస్ అయ్య గారి చేతిగుండా ఈ సంవత్సరం ముద్రించబడినటువంటి క్యాలెండర్ వారు ప్రార్థించి ఆశీర్వదించి రిలీజ్ చేస్తారు. వారిని ప్రేమపూర్వకంగా అపోస్తలులు డాక్టర్ థామస్ అయ్య గారిని కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించుకుందాం. వారి క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసి వారి యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ క్యాలెండర్ కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడే నాయనా తండ్రి ఈ క్యాలెండర్ను ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభువా. తండ్రి మీరే నీ సన్నిధి దయచేయండి. ఈ క్యాలెండర్లో రాయబడిన ప్రతి వాగ్దానం ప్రభు అనేకులకు ఆశీర్వాదం అవ్వాలని ప్రార్థిస్తూ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్ని దేవుని మహిమార్థమై ప్రతిష్ఠ చేయుచున్నాను. ఈ క్యాలెండర్లో ఉన్న వాగ్దానాలు, దేవుని మాటలు, చప్పట్లు గట్టిగా కొడుతూ లక్కరాజు గార్లపాడు గ్రామము అయ్యగారికి గుర్తుండిపోవాలి.